హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చ యూట్యూబ్ ఛానల్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ మాత్రమైతే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అనే విషయాల గురించి, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ ఎలా నిర్ణయించబోతున్నట్లయితే ఐసీసీ అయితే క్లియర్ కట్గా అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే చెప్పడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి ఛాంపియన్ ట్రోఫీ పైన రకరకాలైతే రూమర్స్ అయితే రావడం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఐసీసీ మాత్రం అయితే ఈవెంట్ రద్దు చేస్తున్నట్లుగా, వాయిదా వేస్తున్నట్లుగా అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకని ప్రకటించింది ఇప్పటికే చెప్పడం జరిగింది. హైబ్రిడ్ మోడల్లో ఆడేందుకైతే టీమిండియా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ మాత్రం అయితే హైబ్రిడ్ మోడల్ ఒప్పుకునేందుకైతే సిద్ధంగా లేదని అయితే రెండు క్రికెట్ బోర్డుల మధ్య వైరుధ్యం అయితే రగులుతూనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఐసీసీ మాత్రమైతే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నేషనల్ మీడియా నివేదిక ప్రకారం అయితే ఐసీసీ అధికారులు అయితే ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించబోతున్నట్లుగా అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా మన ఐసీసీ అయితే ఒప్పించినట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఒకే ఒక ఆప్షన్ ఉండడం జరిగింది. అది హైబ్రిడ్ మోడల్లో అంగీకరిస్తేనే ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతుందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ పాల్గొనబోతే జరగబోయే నష్టాన్ని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా అయితే ప్రముఖ మీడియా మాత్రమైతే ప్రకటించడం జరిగింది. అందుకోసమే ఐసీసీ మాత్రమైతే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకైతే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. దాని గురించే ఐసీసీ అధికారులు అయితే కార్యాచరణ అయితే మొదలు పెట్టినట్టయితే క్లియర్ కట్గా అయితే నేషనల్ మీడియా అయితే ప్రకటించడం జరిగింది. నేషనల్ మీడియా నివేదిక ప్రకారం మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే అవుపిస్తున్నాయి. ఎక్కువ మ్యాచ్లు వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక అయితే జరుగుతుంది. ఓన్లీ భారత్తో జరగబోయే మ్యాచ్లు మాత్రమే అయితే వేరే దేశాల్లో అయితే జరగనుందా, అది దుబాయ్ వేదిక లేదా శ్రీలంక వేదిక లేదా యుఏఈ వేదిక, 3 స్టేడియాల్లో ఏదో ఒక వేదిక అయితే భారత్ మ్యాచ్ అయితే జరగబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మూడిట్లో చూసుకుంటే యుఏఈ వేదిక జరగబోయే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే అవుపిస్తుంది. అయితే దీనిపైన అయితే అధికార ప్రకటన అయితే రాలేదు. మరి త్వరలోనే దీనిపైన అధికార ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అయితే మనకైతే కొంచెం అయితే క్లారిటీ రానుంది. అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు చైర్మన్ కానీ అదేవిధంగా అధికారులు కానీ భారత్ పైన అయితే విపరీత విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ రీసెంట్గానే పీసీబీ చైర్మన్ అయిన మోయిన్ గారు మాత్రమైతే భారత్ పైన అయితే మరోసారి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానికి ఐసీసీ మాత్రమైతే చాలా సీరియస్గా అయితే తీసుకోవడం జరిగింది. భారత్పై ఇలాంటి కామెంట్ మరోసారి చేస్తే మాత్రమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అయితే కళాఖండిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో పనిచేసే అధికారులు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఐసీసీ మాత్రమైతే ఇలాంటి రకరకాల రూమర్స్ వల్ల చాలా మాత్రమైతే దారుణంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాలని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే ఐసీసీ అయితే గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్కే సిద్ధం కావాలని అయితే కళాఖండిగా అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో వచ్చేసరికి టీమిండియా మ్యాచ్లు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ విధంగా జరగబోతున్నాయి అన్న విషయాల గురించి నేను అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.